ఎవరు వాళ్ళు? నాకేం తెలుసు? చూసారా గంగాగారు, నేను చెప్పినట్టు మీరు పొరపాటు పడ్డారు. నా లక్కీ గారు ఎప్పటికీ అలా చేయరని చెప్పానుగా. ఏమైంది చెప్పు వంశీ, ఏమైంది? ఆ అమ్మాయి కృష్ణ మన నుంచి తప్పించుకుపోయింది. ఎవరో పెహల్వన్ లాగా ఉండే అమ్మాయి తనని కాపాడిందట. ఎవరై ఉంటారు? నువ్వు వెళ్ళి తెరిచి చూడు. ముందు గడ్డం పెట్టుకొని వెళ్ళరా, త్వరగా వెళ్ళు. అయ్యో, త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నమస్కారం. చెప్పండి. నేను వెంటనే మేలి ముసుకమ్మని కలవాలి. నా ముని మనవరాలు ఉంది కదా, తను ఇక్కడెక్కడో కనపడకుండా పోయింది. మేము తన కోసం అన్ని చోట్ల వెతికి ఎక్కడ కనిపించలేదు. తను చాలా చిన్నపిల్ల బాబు. ఇప్పుడు ఆ మేలి ముసుగు తల్లి ఏదో ఒక అద్భుతం చేసి నా ముని మనవరాల్ని కాపాడాలి. మేము అన్ని చోట్ల వెతికి ఒక్కసారి నన్ను కలవనివ్వండి. ఇది ఆవిడ విశ్రాంతి తీసుకునే సమయం. ఇప్పుడు మీరు ఆవిడని కలవడం కుదరదు. మీరు తర్వాత రండి. కానీ మీ కంగారు చూస్తుంటే నాకు అనిపిస్తోంది మీరు చాలా బాధలో ఉన్నట్టుగా ఉన్నారు. నేను ఒక్కసారి అమ్మతో మాట్లాడతాను. ఇక్కడే ఉండండి. ఏమన్నారు? చూడండి అమ్మగారు, మేలి ముసుగు తల్లి దర్బారులో ఎవరికీ కూడా అన్యాయం జరిగే అవకాశమే లేదు. ఆవిడ ఏమన్నారంటే మీ ముని మనవరాల్ని తీసుకొని ఒక జంట ఇక్కడికి వస్తున్నారు అని. అందుకే మీరు నిశ్చింతగా ఉండండి. ఇక వెళ్ళండి మీరు. నిజంగానా? మేలి ముసుగు తల్లిని ఎవ్వరూ కూడా సందేహించకూడదు. ఆవిడ చమత్కారం వల్ల అంతా మంచి జరుగుతుంది. మీరు ఆవిడకి జైజేలు కొడుతూ ఉండండి చాలు. మేలి ముసుగు తల్లికి జై జై. మేలి ముసుగు తల్లికి జై జైలు. మేలి ముసుగు తల్లికి జై జైలు. మేలి ముసుగు తల్లికి జై జైలు. ప్రిన్స్, వీళ్లే కదా జంట. వీళ్ల వల్లే కదా మన ప్లాన్ అంతా చెడిపోయింది. గంగాగారు, నాకేమనిపిస్తోందంటే మనం వెంటనే ఇక్కడి నుంచి అమ్మగారి దగ్గరికి వెళ్తే మంచిది. కంగారు పడుతూ ఉంటారు. అవును కోమలి. లక్కీ గారు, నాకు అసలు అర్థం కావడం లేదు. నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో. మీరు నా కృష్ణ ప్రాణాలని కాపాడి నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్కీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,